తనపై ప్రజల్లో ఎవరికి ఎన్ని అభిప్రాయాలున్నా తన నమ్మకమే తన ధైర్యమని నందమూరి బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్స్ చిత్ర బృందం ముందస్తు విడుదల సమావేశాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనంతపురంలో రద్దు చేయడం పట్ల అక్కడి అభిమానులు నిరాశ చెందవద్దని సూచించారు. తిరుపతిలో అలాంటి ఘటన జరిగి ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం డాకు మహారాజ్ చిత్ర విశేషాలను పంచుకున్న బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరోసారి థియేటర్లలో సౌండ్ బాక్సులు పగిలిపోవడం ఖాయమని చమత్కరించారు. ఈ వేడుకలకు ఎంపీ భరత్తో పాటు బాలకృష్ణ కుమార్తె తేజస్విని హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇమేజ్ అడ్డు రాకూడదు మనకి, ఎందుకంటే ఇమేజ్ అన్నది ఎప్పుడు మనకి అడ్డు వస్తుంటుంది. నాకు ఎప్పుడు అడ్డు రాదు ఇమేజ్ అన్నది. నేను దాని గురించి ఆలోచించను. అసలు ఏదో అంటుంటారు ఈ స్టారు ఆ స్టారు ఈ అంకెలు ఇవన్నీ నేను లెక్క పెట్టుకోను. అందుకే అంటారు ఎవరిని ఏం చూసి బాలకృష్ణ ఇంత పొగరని, అంటే నన్ను చూసుకునే నా పదునైన పొగరని అంటా నేను ఎవరికైనా. అలాగే అంటారు ఏంటి ఇంతకీ ఇతనికి ఎవరిని చూసి ఇతనికి ఇంత ధైర్యం అని. అంటే నేను అంటాను నాకున్న నమ్మకం, నా వైబ్రేషన్, నా ఆలోచనలే నాకు ఒక ధైర్యం అని. నేను ఎవరితో నేను పోల్చుకోను. సో నా రూటే వేరు, నా మాటలు సూటిగా ఉంటాయి, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది. సో ఏదైనా ఒకరి కీర్తిని నా తల మీద మొయ్యను. నేను నా కీర్తిని నేను సగర్వంగా తలపైన అలంకరించుకునే ఒక కిరీటంలా నన్ను నేను మరుచుకున్న ఒక మహారాజుని నేను. అందుకే ఈరోజు ఈ టైటిల్ డాకు మహారాజ్. డాకు అంటే ఒక దొంగ. దానికి ఎన్నో సినిమాలు ఇన్స్పిరేషన్ ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా సినిమాలు ఉన్నాయి. సహారా ఉంది, ఇట్లా చాలా, లారెన్స్ ఆఫ్ అరేబియా, ఇవన్నీ డెజర్ట్ బ్యాక్గ్రౌండ్తో నా ఫేవరెట్ సినిమాలు. ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక నేపథ్యంలో కొత్త ఎవరు టచ్ చేయని జోనర్ని మనం టచ్ చేయాలి అని కథని ఎన్నుకోవడం జరిగింది. నేను ఏదైతే చేస్తానో ఒక సినిమా అంటే దాని మీద అన్వేషణ, ఒక రీసెర్చ్ చేస్తానో, ఒక సర్వే చేసుకుంటానో నా మీద నేనే. అలా నా మీద కూడా ఒక సర్వే చేసిన ఒక అభిమాని నా నిర్మాత కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగ రాయాలన్నా నేనే. ఇప్పుడు అఖండ షూటింగ్ మొదలు పెట్టాము. నేను నిర్ణయం తీసుకున్నాను కూడా, ఇక చూపిస్తా ఇక్కడి నుంచి నా రెండో ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ రెండో ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్టం తగ్గినప్పుడు మళ్ళీ ఒక రెండో ఇన్నింగ్స్ అంట. నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా. నేను ఇంతకుముందు ఏం చూసి ఇతనికి ఇంత అహంకారం అని అనుకుంటారని, నన్ను చూసి నాకే ఒక ఇదని, ఒక పదులైన పొగరని. చాలా సంతోషం, ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాడిస్తున్న ప్రోత్సాహం.